టన్నెల్లోకి వెళ్ళి మాయమైన ఒక ట్రైన్. సో, ఈ ట్రైన్‌లో చాలామంది జనాలు గూడా ఉన్నారు. ఆ జనాలతో పాటు ట్రైన్ గూడా మాయమైపోయిందనమాట సడెన్‌గా ఒక టన్నెల్లోకి వెళ్ళి. సో, ఆ జనాలు ఎందుకు మాయమైపోయారు? ఎలా మాయమైపోయారు? అనేది ఇప్పటికి కూడా మిస్టరీగానే అయితే ఉంది. సో, ఈ స్టోరీలో చాలా కథలైతే ఉన్నాయి. సో, ఈ కథ అనేది ఈ జెనెటి ట్రైన్ కథ అనేది మీకోసం అనమాట. ఈ స్టోరీ మీకు తెలుసుకోవాలనుకుంటే మనం స్టోరీలోకైతే ముందుకైతే వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మొబైల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే ఒక మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో జెనెటి ట్రైన్ స్టోరీ. సో ఇప్పుడు స్టోరీలోకి అయితే మనం అయితే వెళ్ళిపోదాం. 1911 సంవత్సరంలో జెనెటి ట్రైన్ని ఇటలీ వాళ్ళు తయారు చేశారన్నమాట. సో అదే కంపెనీ జెనెటి ట్రైన్ కంపెనీ వాళ్ళే. సో వీళ్ళ లక్ష్యం ఏంటంటే లగ్జరీ డబ్బున్న వాళ్ళు ఒక మంచి ప్రయాణం చేయాలనేసి వాళ్ళకి నచ్చిన ఫుడ్, నచ్చిన డ్రింక్స్ని తీసుకొని ఒక జర్నీ చేయాలి, ఒక మంచి వ్యూని చూసుకుంటూ జర్నీ చేయాలని ప్లాన్ చేశారన్నమాట వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఇప్పుడు క్లయింట్స్ కావాలి. వీళ్ళు ఏం చేశారు, అడ్వర్టైజ్మెంట్ చేయడం కూడా అప్పట్లో అంత ఏమి ఉండేది కాదు. అంత ప్రకటించడం కూడా అంత సోషల్ మీడియా అయితే లేదనమాట. ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఒక ఫోన్లో పోస్ట్ పెట్టినా చాలామంది వచ్చి చూస్తారన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ ట్రైన్ని ట్రయల్ చేయాలనుకున్నారన్నమాట. ఫస్ట్ ట్రైన్ కదా ఇటలీలో, ఈ ట్రైన్ని ట్రయల్ చేద్దామని ప్లాన్ చేశారు. ఈ ట్రైన్ ప్లాన్ చేసినప్పుడు చాలామందికి ఏం చెప్పారంటే ఈ ట్రైన్ జర్నీ చేయడానికి చాలామందికి ఫ్రీ అని చెప్పారన్నమాట. ఒక మనిషికి ఫ్రీ అని అన్నప్పుడు చాలా ఇదైతే వచ్చేస్తారు. డబ్బు ఉన్నోడికి అంత ఏం కాదు కానీ, సో చాలా మందికి ఫ్రీ అన్నప్పుడు వెళ్ళిపోతారు. సో వీళ్ళు ఏం చేశారంటే డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు ఏం చేసి ట్రైన్ ఫ్రీ అని చెప్పగానే చాలా మంది అయితే ముందుకైతే వచ్చారన్నమాట. సో ముందుకు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏం చేశారంటే మంచి లగ్జరీగా ట్రైన్ జర్నీ ఉంది, మా ట్రైన్ ఒకసారి చూడండి అనేసి అప్పట్లో టెక్నాలజీలోని ప్రకారం కూడా వీళ్ళు ట్రైన్ని చాలా లగ్జరీగా అయితే తయారు చేశారన్నమాట. వాష్రూమ్స్ కానీ, ఒక సీట్స్ కానీ, ఓపెన్ విండోస్ కానీ, సో ఇలాగా ట్రైన్ అయితే తయారు చేసి పెట్టారు. సో వీళ్ళైతే మనం ఫ్రీ కదా వెళ్దాం అనేసి ప్లాన్ అయితే ఫిక్స్ అయితే అయ్యారన్నమాట. ఈ ఆలోచన తర్వాత ఏం చేశారంటే చాలామంది డబ్బున్న వాళ్ళు అయితే వచ్చేసారన్నమాట. ఆ ట్రైన్కి మేము కూడా ఎక్కుతాం అనేసి. వీళ్ళు ఏం చేశారంటే ఎంతమంది పడరు అనేసి ఆ ట్రైన్లో ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. 100 మంది అందరూ కూడా లగ్జరీ లైఫ్తో ఉన్న వాళ్ళే. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ 100 మందితో పాటు ఒక 6 అంటే డ్రైవర్ ప్లస్ టీటీ ఒక 4 ఏంచి ఫుడ్ సప్లై చేయడం కోసం ఒక 4, మొత్తం కలిపి 6. టోటల్గా 106 మందిని అయితే ఈ ట్రైన్లో అయితే ప్రయాణం చేయడానికి మాత్రం ఉంటుంది. దాంతోపాటు ఈ ట్రైన్లో 3 బోగీలు ఉంటాయి. ఒక ఇంజిన్ కత్తో కలిపి ఒక ఇంజిన్ 3 బోగీలు, మొత్తం 4. సో ఈ 4ని ఒక 100 మంది అయితే 106 మంది ప్రయాణానికి సిద్ధమైతే అయిపోయారు. 1911 జూలై 14న ఈ ట్రైన్ని మొదలు పెడదామని ప్లాన్ చేశారన్నమాట. సో అప్పుడు ట్రైల్ చేద్దాం అనుకున్నారన్నమాట. సో అలానే 106 మందిని మొత్తం ఆ ట్రైన్లో అయితే ఎక్కారు. ఎక్కిన తర్వాత ట్రైన్ అయితే మొదలైనప్పుడు అక్కడ ఉన్న కొత్త ట్రైన్ కదా, చాలా మంది అక్కడికి వచ్చి జనాలు వచ్చి చూడడం మొదలెట్టారన్నమాట. సో అందరూ బాయ్లు హాయ్ చెప్పేసి ఇంకా ట్రైన్ అయితే మొదలవడం స్టార్ట్ అయింది. లోంబార్టీ టన్నెల్ అనేది దగ్గరికి వచ్చి వచ్చిందనమాట. సో ఆ టన్నెల్లోకి పెద్ద ట్రైన్లో ఆ టన్నెల్ ఎంత ఉంటుందంటే ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది, 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. సో ఆ టన్నెల్ ముందు కొంతమంది జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు. సో ట్రైన్ అయితే కొత్త ట్రైన్ కదా, చూడడానికి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో అందరూ హాయ్ బాయ్లు చెప్తున్నారు అనమాట. సో ట్రైన్ అయితే ఆ టన్నెల్ లోపలికి అయితే వెళ్ళింది. వెళ్ళడం కూడా వీళ్ళందరూ చూశారు. చూసినప్పుడు కూడా అందరూ హాయ్ బాయ్లు చెప్పారన్నమాట. సో ఆ టన్నెల్ తర్వాత ఒక స్టేషన్ అయితే ఉంటుంది. ఆ స్టేషన్లో కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ట్రైన్ వస్తుంది, మనం అందరూ చూద్దాం అనేసి. సో ఈ టన్నెల్లోకి వెళ్ళిన ట్రైను అవతలకి ఎప్పటికీ రాలేదు. చాలామంది ఆ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ట్రైన్ రాకపోవడం వీళ్ళందరినీ కూడా షాక్ అయితే గురి చేసింది అనమాట. సో ఈ జెనెటి ట్రైన్ కంపెనీ వాళ్ళు కూడా మొత్తం షాక్ అయిపోయారు. సో షాక్ అయిపోయి ఈ ట్రైన్ అయితే రావట్లేదు ఏంటి అని చాలాసేపు వెయిట్ చేస్తే సో ఇంకా లాభం లేదనేసి ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారన్నమాట. సో అందులోకి ఆ టనెల్లోకి కొంతమంది అయితే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూస్తే ఆ ట్రైన్ అక్కడ లేదు. సో ఎగ్జిట్ కూడా అవ్వలేదు. సో అదే టనెల్లోకి వెళ్ళిన ట్రైన్ కూడా బ్యాక్ కూడా రాలేదు. సో వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే మొత్తం షాక్తో టెన్షన్ అయిపోయి చాలామంది ట్రైన్ మిస్ అయిపోయింది, అందులో ఉన్న జనాలు కూడా మిస్ అయిపోయారు అనేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ ట్రైన్ వెళ్ళే రూట్ నుంచి మధ్యలో కూడా వేరే రూట్ అయితే లేదు, ఒకటే స్ట్రైట్ ట్రైన్ టనల్ నుంచి అయితే పట్టాలైతే వేశారన్నమాట. సో ట్రైన్ అయితే ఎక్కడ కూడా బయటికి రాలేదు, ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ టనెల్ నుంచి ఒక 2 వ్యక్తులు అయితే బయటకు వచ్చారన్నమాట. ఈ పోలీసులు బయట నించొని ఇంకా ప్లాన్ చేసుకుంటారు కదా, ఏమైంది ఏంటి అనేది లిస్ట్ చూసుకుని నించొని మాట్లాడుతున్నప్పుడు ఒక 2 వ్యక్తులు అయితే బయటకు అయితే వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వచ్చేసి, సార్ ఇప్పుడైతే ట్రైన్లోనే మేము 100 మంది ఎక్కాం కదా, అందులో ఒక 2 మేము అని అన్నారన్నమాట. సో పోలీసులు అయితే షాక్ అయితే అయిపోతారు. ట్రైన్ మిస్ అయిపోయింది, అక్కడ అందరూ ఉన్న జనాలు మిస్ అయిపోయింది అనుకున్నారు, కానీ వీళ్ళిద్దరు ఎలా బయటకు వచ్చారా అని అనుకున్నారు అన్నమాట. సో ఇన్వెస్టిగేషన్ వీళ్ళ మీద చేశారు. సో మీరు ఎలా బయటపడ్డారు ఏంటి అనేసి. సో వీళ్ళు చెప్పిన మాటలు కానీ మీరు వింటే ఎంత షాక్ అయిపోతారంటే, సో వీళ్ళు ఏం చెప్పారంటే
మేము ట్రైనులో ఉండి టన్నెల్లోకి అయితే వెళ్తుంది ట్రైను. సో మేమైతే అందరూ కూడా లోపలైతే ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ కొత్త ట్రైన్ కదా! అందరూ బాయ్ చెప్తున్నారు. సో టన్నెల్లోకి వెళ్తున్నప్పుడు మేము వెళ్తున్నప్పుడు ఒక పొగలాగా అయితే మొత్తం ట్రైన్‌లోకి టన్నెల్లోకి అయితే వచ్చింది. ఆ పొగ చూడగానే మేము అనుకున్నాము. సో ట్రైన్‌లోంచి వచ్చిన పొగ అని మేము అనుకున్నాము. ఫాగ్. సో ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఆ ఫాగ్ అనేది ఎక్కువైపోయింది. సో అందరూ ఇంకా భయంతో అరుస్తూ ఉన్నాము. సో ఈ ఫాగ్ ఎక్కువైపోవడం వల్ల మాకు గూడా భయమేసింది. భయమేసిన మధ్యలో ఒక పెద్ద హమ్మింగ్ సౌండ్. సో ఒక సౌండ్ అయితే వచ్చింది. ఆ సౌండ్‌ని చూసి మేము భయపడిపోయాం. ఏదో జరిగిందనేసి మేమిద్దరం ఇంకా ట్రైన్ నుంచి దూకేసాము. దూకేయగానే ఇంక అక్కడే స్పృహ తప్పి పడిపోయాం కిందన అని అంటారన్నమాట. సో వీళ్ళకైతే అందరికి పోలీసులకైతే ఆశ్చర్యంతో ఉండిపోయారన్నమాట. సో వీళ్ళేం చేశారంటే ఈ ట్రైన్ మిస్ అయిందనేసి ప్రత్యక్ష సాక్షులు మీరే అని ఇంకా ఫిక్స్ అయ్యారన్నమాట వీళ్ళు. సో వీళ్ళేం చేశారంటే ఇక్కడి నుంచి హాస్పిటల్‌కైతే తీసుకువెళ్లారు వీళ్ళిద్దరిని గూడా. అప్పటికి వీళ్ళిద్దరూ గూడా కొంచెం డల్ అయిపోయారు. కొంచెం టెన్షన్‌గా అయితే ఉన్నారు అనేసి వీళ్ళిద్దరిని కూడా హాస్పిటల్‌కైతే తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ వీళ్ళిద్దరిని చెక్ చేస్తారన్నమాట. సో వీళ్ళిద్దరూ కూడా బాడీ అంతా షివర్ అయిపోయి సో మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నట్టు, చాలా హెడేక్‌తో ఉన్నట్టు, సో ఇలా అని డాక్టర్ అయితే గమనించారన్నమాట. కొన్ని రోజులు వాళ్ళకైతే ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారన్నమాట. చేస్తున్నప్పుడు సో తర్వాత ఏం చేశారంటే ఈ టన్నెల్‌లోని ఏదో ఉంది ఏదో అనేసి ఈ టన్నెల్ అయితే క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత బ్యాన్ చేసారన్నమాట. టన్నెల్‌లోకి అయితే ఇంకెవరు వెళ్ళకూడదు. ట్రైన్స్ కూడా అందులోంచి వెళ్ళవు అనేసి బ్యాన్ అయితే చేసేసారు. సో అలానే ఇటలీలో కొన్ని రోజుల తర్వాత యుద్ధం అయితే జరిగిందనమాట ఇటలీలో. యుద్ధం జరిగినప్పుడు ఏం చేశారంటే కొన్ని ప్లేసులు, కొన్ని స్థలాలైతే ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ధ్వంసం చేసేసారనమాట. సో నేను ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ ఒకటి, ఇప్పటి నుంచి చెప్తున్న స్టోరీ ఒకటి. సో ఇందులో చాలా మిస్టరీస్ అండ్ చాలా అయితే ఉన్నాయి. సో మీరైతే వీడియోని అయితే స్కిప్ అయితే చేయకుండా మన వీడియోని అయితే కంటిన్యూగా చూస్తూ అయితే ఉండండి. సో ఇప్పటి నుంచి స్టోరీ వేరేగా అయితే ఉంటది. 1911 సంవత్సరంలో ఈ స్టోరీ అయితే జరిగింది. కానీ చాలామంది ఈ ట్రైన్‌ని 1911కి ముందే మేము చూసామనేసి రికార్డులయితే వచ్చాయన్నమాట. అర్థం కాలే కదా మీకు? సో క్లారిటీ ఇస్తాను చూడండి. 1911లో ట్రైన్‌నయితే తయారు చేశారు. కానీ 1911కి ముందే కొన్ని సంవత్సరాల ముందే మేము ఈ ట్రైన్‌ని చూసాము అనేసి కొన్ని స్టేట్స్‌లో రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి ఎలా తెలిసిందంటే అప్పట్లో సోషల్ మీడియా అయితే లేదు కాబట్టి సో ఈ న్యూస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయితే అవ్వలేదు. సో అక్కడున్న వాళ్ళు ఇక్కడికి ప్రయాణించి నార్మల్‌గా జర్నీ అయితే చేస్తుంటారు కదా! సో జర్నీ చేసినప్పుడు వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. మిస్టరీస్ స్టోరీస్ అయితే రికార్డ్స్ అయితే అయ్యాయన్నమాట. చాలామంది లెటర్స్ కూడా రాశారన్నమాట. అటునుంచి కూడా ఇటునుంచి మా ఏరియాలో కూడా ట్రైన్ స్టార్ట్ చేశారు, మొదలుపెట్టారు అనేసి లెటర్స్ కూడా రాయడం. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారన్నమాట. ఏంటి ఇంత స్టోరీ ఈ ట్రైన్ ముందే చూసారంటున్నారు. ఈ ట్రైన్ అయితే నేను 1911లో తయారు చేశాము. కానీ వీళ్ళైతే ముందే చూసానంటున్నారు అనేసి ఈ ఇన్వెస్టిగేషన్‌ని కొంచెం డీప్‌గా అయితే మొదలుపెట్టారన్నమాట. ఇన్వెస్టిగేషన్‌ని ఎక్కువ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రైన్‌ని ఇటలీలో కాకుండా జర్మనీలోని, రోమాన్‌లో ఇలాంటి కొన్ని ప్లేస్‌లో కూడా ఈ ట్రైన్ మేము ముందే చూసాం అంటున్నారన్నమాట. అంటే 1911లో తయారు చేసిన ట్రైను, ఫ్యూచర్‌లో ఉన్న ట్రైను ఇది పాస్ట్‌కి ఎలాగ వెళ్ళిపోయింది అదేదే కొంచెం మిస్టరీగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈ ట్రైన్ స్టోరీ. సో ఈ ట్రైన్ ఎలా వెళ్ళింది ఇది ముందు సంవత్సరాలకి? 1911లో తయారు చేసిన ట్రైను సో ఒక 40, 30 ఇయర్స్ ముందే ఎలాగ చూసారు వీళ్ళు అనేది కొంచెం మిస్టరీగా అయితే ఉందన్నమాట. సో అక్కడున్న న్యూస్ పేపర్లు అది మొత్తం వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అప్పుడు కూడా ఒక ట్రైన్ మేము చూసాము. కొత్త వింత ట్రైన్ అనేసి ఒక న్యూస్ పేపర్‌లో అయితే వచ్చిందన్నమాట ఆర్టికల్‌లో. సో అక్కడున్న లోకల్ ఆర్టికల్‌లో ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా మొదలుపెట్టారు కదా! సో ఈ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పుడు కొన్ని న్యూస్‌లో కూడా కొన్ని లెటర్స్‌లో కూడా సో ఈ ట్రైన్ మేము ముందే చూసాం అంటున్నారన్నమాట. సో ఈ మిస్టరీ అనేది వాళ్ళకి కూడా అర్థం కాలేదు. చాలామంది షాక్‌లో అయితే ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు 1840లో మెక్సికోలోని ఒక హాస్పిటల్‌లో 104 మంది ఒకేసారి అడ్మిట్ అయ్యారనేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చిందనమాట అప్పట్లో. సో దాన్ని చూసినప్పుడు ఈ హాస్పిటల్‌లో అందరూ కూడా ఒకేసారి షాక్ అయిపోయారు. ఏంటి ఇంతమంది హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు, ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా, వైరస్ వచ్చిందనేసి వీళ్ళైతే షాక్ అయితే అయిపోయారన్నమాట. సో ఒక సైకాట్రిస్ట్‌ని పిలిపించారన్నమాట వీళ్ళ దగ్గరికి. అందరూ ఒకేలాగా ట్రీట్ అవుతున్నారు. ఒకేలాగా బిహేవ్ చేస్తున్నారన్నమాట. సో ఇదేదైతే కొంచెం భయంగా ఉందనేసి సైకాట్రిస్ట్‌ని పిలిపించారు. సో సైకాట్రిస్ట్ ఏం చేశారంటే వీళ్ళందరిని ఒక్కొక్క దగ్గరికి వెళ్ళేసి అడగడం మొదలుపెడతారు. సో మీకేమైంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి అనేసి మీకు ఎలా జరిగిందని అడుగుతారన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అడ్మిట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు. మేము జెనెట్ ట్రైన్ నుంచి ఇక్కడికొచ్చాము అనేసి. సో ప్రతి ఒక్కరు అదే మాట అనడం వల్ల ఈ సైకాట్రిస్ట్ కూడా మర్చిపోయింది. వీడింకా సైకాట్రిస్ట్ చూపించాలనుకున్నాడన్నమాట వీడు. అప్పట్లోనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారన్నమాట. సో వీళ్ళ మీద. సో వీళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ వెళ్ళి ఒక్కొక్కరు అడ్మిట్ అయిన వాళ్ళ దగ్గర అడిగితే వీళ్ళ దగ్గర అయితే ఒక ఐటెం అయితే దొరికిందనమాట. సో 1907లో ఒక సీక్రెట్ బాక్స్ అయితే ఒక అతని దగ్గర దొరికింది.
సో కరెక్ట్‌గా అయితే వినండి. స్టోరీ జరిగింది 1911 కానీ 1840కి వీళ్ళైతే అడ్మిట్ అయ్యారు. అంటే ఈ మధ్యలో ఈళ్ళు మాయమైపోయిన వాళ్ళు అక్కడికైతే వెళ్ళిపోయారన్నమాట. సో టైమ్ ట్రావెల్ అనేది చేసేసారు వీళ్ళు. సో అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర 1907లో ఉన్న ఒక సిగరెట్ బాక్స్ అయితే దొరికింది. సో 1911కి ఒక 4 సంవత్సరాల ముందు ఒక కంపెనీ అయితే స్టార్ట్ చేశారన్నమాట, సిగరెట్ కంపెనీ అనేది. సో వాళ్ళ కంపెనీ మీద అయితే సిగరెట్ బాక్స్ మీద కంపెనీ మీద 1907 అనేది సిగరెట్ బాక్స్ మీద నేమ్ అయితే రాసుకుంటారు కదా! సో ఆ బాక్సు 1840లో కనిపించగానే వీళ్ళందరూ అయితే షాక్ అయితే అయిపోయారన్నమాట. సో వీళ్ళు అదొక మిస్టరీ అని రాసుకొని ఇన్వెస్టిగేషన్‌లో బుక్ నోట్‌లోని రికార్డ్ అయితే పెట్టుకున్నారు. సో వీళ్ళకైతే ట్రీట్మెంట్ అయితే చేశారు. సో వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారన్నమాట. సో అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి అందరూ కూడా వెళ్ళిపోయారు. సో ఈ స్టోరీ అక్కడితో అది ఆగిపోయింది. ఇవన్నీ రికార్డ్స్ పట్టుకొని ఎవరెవరు మిస్ అయిపోయారో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికొచ్చి రికార్డ్స్ అయితే చూపించారన్నమాట. సో ఇలా మీ ఫ్యామిలీస్ అయితే ఇలా మాయమైపోయారు ఇది అది. అప్పుడు మాయమైపోయారు ఇప్పటికి ఎలా తెలుస్తుంది ఏంటి అనేది వీళ్ళకైతే చెప్తున్నారన్నమాట. సో వీళ్ళైతే ఆశ్చర్యంలో ఉండిపోయారు. సో ఇక్కడికి తెలిసిందేంటంటే ఈ ట్రైన్ అనేది టైమ్ ట్రావెల్ చేసింది అని వీళ్ళందరూ కూడా ఫిక్స్ అయితే అయిపోయారు. ఈ ఫ్యామిలీస్ గాని ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారన్నమాట. సో ఇక్కడితో ఈ స్టోరీ అయితే అయిపోయింది. దీని తర్వాత ఒక 44 సంవత్సరాల తర్వాత ఇదే ట్రైను ఉక్రెయిన్‌లోని 1955 క్లారిటీగా వినండి. 44 సంవత్సరాల తర్వాత 1955 ఉక్రెయిన్‌లో ఈ ట్రైను ఒక మామూలు డ్యూటీ చేస్తుంటారు కదా! ఇప్పుడు మనకి గేట్లు అది వెతుకుతుంటారు చూసారా ట్రైన్‌లో అదిని. గేట్లు వెతుకుతుంటే ట్రైన్ అది మన బళ్ళది వెళ్తుంటాయి, ఉంటుంటాయి. సో అలాంటి ఒక వ్యక్తి అక్కడ రైల్వే ట్రాక్ పక్కన ఒక రూమ్‌లోకి ఇచ్చి కూర్చోబెడతారు కదా! సో అలాంటి వ్యక్తి 1955లో 44 సంవత్సరాల తర్వాత తన ముందు నుంచి ఒక ట్రైన్ అయితే ఇలా వెళ్ళిపోతుందనమాట. సో వాడు దాన్ని చూసి ఇంకా షివర్ అయితే అయిపోయాడు. సో వాడైతే ఫిక్స్ అయిపోయాడనమాట. 1911లో మిస్ అయిన ట్రైన్ ఈ ట్రైన్ ఒకటే అని వాడు కన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాడు. సో వాడేం చేసి ఇంక చూస్తూ ఉండిపోయాడు. ఇంకేం చేయగలడు? సో ఆ చూస్తున్న ట్రైన్ కూడా ఎలా ఉందంటే ముందు డ్రైవర్ అయితే లేడు. సో ఆ ట్రైన్ మొత్తం కర్టన్స్ అన్ని క్లోజ్ చేసి ఆ ట్రైన్ మెల్లగా వెళ్ళిపోతుందనమాట అక్కడి నుంచి. సో వాడు ఇంకేం చేస్తాడు? ఏం చేయలేక అక్కడి నుంచి కంప్లీట్ అయితే ట్రైన్ కంపెనీ అయితే ఏదైతే ఉందో అక్కడికెళ్ళి కంప్లీట్ అయితే ఇచ్చాడనమాట. సో ఉక్రెయిన్‌లో నేను ఎలా ట్రైన్ ఒకటి చూశాను. అది అప్పుడు మిస్ అయిన ట్రైనే అనేసి చెప్తాడనమాట. సో ఇదంతా వింటుంటే మీకు కొంచెం విచిత్రంగా ఉంది కదా! సో నిజాన్ని చెప్పాలంటే ఈ ట్రైను ఇప్పటికీ కూడా ఎక్కడ కనిపించలేదు, దొరకలేదు. సో మిస్టరీగానే అయితేనే ఉంది ఈ ట్రైను. ఇన్ని స్టోరీలు వినిన తర్వాత ఇక అక్కడున్న జనాలైతే ఏమనుకున్నారంటే ఇంక లంబాటే టన్నెల్ అయితే ఉంది కదా! అక్కడైతే భూకంపం వచ్చింది. అక్కడ ఒక పొగలాగా ఎక్కువ కూడా వచ్చింది. అందులోనే ట్రైన్ అయితే ఎళ్లి మాయమైపోయింది. సో ఈ ట్రైన్ అయితే టైమ్ ట్రావెల్ అయితే చేస్తుంది. సో ఫ్యూచరు, ప్రెజెంట్, పాస్ట్ ఇయన్నీ 3 ట్రైన్‌లు ఈ టైమ్ ట్రావెల్‌లో ట్రైన్ అయితే చిక్కుకుపోయింది. సో అందుకే ట్రైన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గరలో కనపడుతుందనేసి సో వీళ్ళైతే ఇంక ఫిక్స్ అయిపోయి ఉండిపోయారన్నమాట. సో నిజానికైతే ట్రైన్ ఇప్పటికి కూడా కనపడలేదు. 2025 అవుతుంది. ఇప్పటికి కూడా ఈ ట్రైన్ అయితే కొన్ని ప్లేస్‌లో కనపడలేదు. ఎవరైనా కనపడితే మన ఫోటోలు తీసి గ్రూప్‌లో అయితే మన సోషల్ మీడియా అయితే పెట్టండి. సో దాని మీద మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసేద్దాం. సో ఇలాగ ఈ ట్రైన్ అనేది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది మారుతూ వస్తుందన్నమాట. సో ఇలాంటి మిస్టరీస్, స్టోరీస్ అయితే ఇంకా మన దగ్గర చాలా అయితే ఉన్నాయి. సో రోజుకొక వీక్లీగానే నేను రోజు పెట్టడానికి నేను ట్రై చేస్తున్నా. స్టోరీస్ పెట్టడానికి కొంచెం వర్క్ ఉండడం వల్ల నాకు టైం అయితే సెట్ అవ్వట్లేదు. సో ఇలాంటి మిస్టరీస్ అండ్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ మన ఛానల్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి. సో మీరెళ్ళి మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌కి ఒక మంచి బూస్ట్ అప్ అయితే ఇవ్వండి. సో ఇలాంటి మంచి వీడియోస్ నేను మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. అంటిల్ దెన్ బై.